అందరికీ నమస్కారము. మహారాజు మధ్యతరగతి కుటుంబం. అది ఒక పెద్ద రాజ్యం. అది అమరావతి అనే రాజ్యం. ఆ రాజ్యాన్ని భరత్ దేవ్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజ్యంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలనుకుంటాడు. అతనికి రాజు అనే గర్వము, అహంకారం లేవు. చాలా తెలివైనవాడు, గుణవంతుడు. శిక్షించడం కన్నా చాలా తెలివిగా సమస్యలను పరిష్కరిస్తాడు. ఆ రాజు ఒకరోజు రాత్రిపూట మారువేషంలో అనుచరుల సహాయంతో తన రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి వీధి వీధికి సామాన్య మనిషిలాగా వెళ్ళి వారి స్థితిగతులను పరిశీలిస్తాడు. అక్కడ ఒక మధ్యతరగతి కుటుంబంలో రామయ్య, రాజమ్మ దంపతులు తమ 3 పిల్లలతో పనిచేసుకుంటూ సుఖంగా జీవిస్తూ ఉండేవారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కష్టాలు మొదలవుతాయి. పెద్దవాడు రవి, రెండవవాడు సురేష్, మూడవవాడు చంద్ర. పెద్దవాడు పొలం పనిలో తండ్రికి సహాయం చేస్తాడు. రెండవవాడు బట్టెలంగట్లో పనిచేసి వచ్చింది తల్లిదండ్రులకు ఇస్తాడు. ఇక మూడవవాడు దుర్వినియోగం చేసి దుర్వ్యసనాలకు లోనవుతాడు. అనుకోకుండా రాజు ఆ ఇంటి ముందు ఆగాడు. ఆ సమయంలో రామయ్య కుటుంబంలో 3వవాడు త్రాగి వచ్చి పెద్ద యుద్ధమే చేయడం రాజు కంటబడుతుంది. తర్వాత ఆ రాజు ఆ రాత్రికి బాగా ఆలోచించి మరుసటి ఉదయాన్నే రాజు భటులను పిలిచి 10 గంటలకల్లా సభకు రామయ్య కుటుంబ సభ్యులను పిలుచుకురమ్మని చెప్పాడు. ఆ భటులు సభకు రామయ్య కుటుంబ సభ్యులతో సభకు హాజరుపరుస్తారు. రాజు రామయ్య దంపతులతో రాత్రి జరిగిన విషయాల గురించి అడిగి తెలుసుకొని వారి కుమారులకు 3కి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏమనగా 3కి 5 లక్షల చొప్పున డబ్బులు అప్పుగా ఇచ్చి ఈ డబ్బును ఎలా ఖర్చు పెడతారో మీ ఇష్టం, కానీ నాకు 1 సంవత్సరానికి తిరిగి ఇవ్వాలని చెప్పాడు. ఇవ్వకపోతే శిక్ష తప్పదు అని చెప్పాడు. రాజు పెట్టిన గడువు లోపల ఇవ్వచ్చులే అని పెద్దవాడు తన సొమ్మును తల్లిదండ్రులకు ఇస్తాడు. ఇక రెండవవాడు
సొంతంగా బట్టెలంగడి పెట్టి వచ్చిన దాంట్లో తన ఖర్చులు పోను కొంత తల్లికి ఇచ్చి మిగిలినది నెల కొంత సొమ్మును దాస్తాడు. అది రాజుకు ఇవ్వాలి అని దాస్తాడు. ఇక మూడోవాడు అంతా వ్యసనాలకు ఖర్చు చేస్తాడు. కానీ తీరా రాజు చెప్పిన గడువు వస్తుంది. భటులు రామయ్య కుటుంబాన్ని సభకు హాజరు పరుస్తారు.